టీవీ5 ఛానల్ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ శ్రావణ మాసం గురించి మాట్లాడుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శ్రావణ మాసం అంటే ఏమిటి? శ్రావణ మాసం ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణ మాసంలో తెలుగు సంవత్సరంలో 5వ నెల ప్రస్తుతం వాడకంలో ఉన్న శ్రావణ మాసం జూలై ఆగస్టు నెలలో వచ్చును. వర్ష ఋతువు మూలంగా విరివిరిగా వర్షాలు పడుతూ ఉంటాయి. పంచాంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది. త్రిమూర్తులలో శ్రుతికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని, ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణ మాసంగా చెప్పుకుంటూ ఉంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. వాటి వలన అనేక విశేష ఫలితాలు ప్రసాదించబడుతూ ఉంటాయి. దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం వలన అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసాన్ని మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. వేద పురాణాలు చెబుతూ ఉంటారు. గొప్ప పవిత్ర మాసంగా ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి. శ్రావణ మాసంలో పండుగలు శ్రావణ శుద్ధ పాడ్యమి, శ్రావణ శుద్ధ విదియ, శ్రావణ శుద్ధ జయంతి, శ్రావణ శుద్ధ త్రయోదశి, శ్రావణ మాసంలో వచ్చు రాఖీ పూర్ణిమ, ఇంకా శ్రావణ బహుళ పాడ్యమి, శ్రావణ బహుళ పంచమి, శ్రావణ బహుళ అమావాస్య, పోలాల అమావాస్య అని కూడా అంటారు. శ్రావణ మాసం వచ్చింది అంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారు ఉండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు లౌకిక ఆనందాన్ని కలిగించే ఒక ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కూర్చేదే ఈ శ్రావణ మాసం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకులతో, తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టిలో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపద మాసముల కాలంలో ఈ సమయంలో వేద అధ్యయన కాలంగా చెప్పబడింది. అసలు శ్రావణ మాసం అనే ఈ మాసమునకు వేదకాలం అనే అర్థం ఉంది. శ్రావణం అనగా వినుట అని అర్థం. వేదము గ్రంథము వలె పఠనము చేసేది కాదు, విని నేర్చుకోవలసినదే. దీనిని వినిపించేవారే గురువు, వీనిని నేర్చుకునేవారే శిష్యులు. ఈ వేదమునకే స్వాధ్యాయము అనేది మరో నామము కూడా ఉన్నది. వేదాధ్యయనం చేసేవానికి మోహము తొలగి బ్రహ్మస్వరూపంగా అర్థమవుతుంది. రామాయణమునందు కూడా చెప్పబడింది. దీనిని బట్టి శ్రావణ మాసం వేద అధ్యయన సమయము అని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తుంది. స్త్రీలకు వేద పఠనంలో సమానమైన లలిత సహస్రనామ స్తోత్ర పాఠనాలు, నోములు, వ్రతాలు మోహములు తొలగించి సౌభాగ్యమునిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళగౌరి వ్రతమును 5 సంవత్సరాల పాటు నిర్వహిస్తారు. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమ నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకుంటూ ఆనందాన్ని సంకేతికంగా వారి నుండి బహుమతులను పొంది హృదయ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. గృహిణి గృహముచ్యాయితే అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందముగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. ఈ శ్రావణ మాసం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదని అర్థమవుతుంది. ఈ మాసములో బహుళ
అష్టమి నాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. దానిని మనం కృష్ణాష్టమి అని వ్రతంగా కూడా భావిస్తాము, పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు కానీ గృహస్థులు కానీ స్తౌత్రిక నిత్య కర్మానుష్ఠాన సిద్ధికి నూతన యజ్ఞోపవీతంగా జంధ్యం ధారణ అనేది కూడా అనాదిగా ఆచారంగా వస్తూ ఉంది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురుస్తూ వాతావరణంలో మార్పు చెందటం వలన వ్యవసాయ సాగు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగవలసి ఉంది. మనోరథాలు నెరవేర్చుకోబోతున్నాయని అందరూ ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. శ్రావణ మాసం లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసం శ్రావణ మాసం అయిన స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. ఈ శ్రావణ మాసంలో అనేక రకములైన వ్రతములు, నోములు, పూజలు ఆచరిస్తూ ఉంటారు. విశేష ఫలితాలను కూడా సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణ మాసము. చంద్రమానైన ప్రకారం తెలుగు మాసాలలో చైత్రంలాగా చూస్తే శ్రావణ మాసం 5వ మాసం. పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేసి అనంత పుణ్యములను ఇస్తాయి. మంగళగౌరీ వ్రతము శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతము. ఆ వ్రతాలలో మొదటిది మంగళగౌరీ వ్రతము. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మహామంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరీదేవి. మంగళగౌరీదేవి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనము కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతము దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించవలసిందిగా, ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలతో సమానం అనేది ఒక నమ్మకం. కుటుంబంలో సభ్యులు అందరూ పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయిన ధన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. దీపావళి తరువాత జరుపుకునే నాగుల చవితిలాగా మనం ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కూడా శుక్ల ఏకాదశి, పుత్ర ఏకాదశి, శ్రావణ శుద్ర ఏకాదశి ఆ రోజున కూడా గొడుగు దానమిస్తే మనం విశేష పుణ్య ఫలితాన్ని పొందుతాము. ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం కూడా చాలా మంచిది. శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అన్నతమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కా చెల్లెళ్ళ సోదరుని చేతికి రాఖీలు, సోదరుని రాఖీ కట్టి నుదుటన బొట్టును పెట్టి అనంతరం మిఠాయిలు తినిపించి సోదర బంధాన్ని ఆశీర్వదించి కానుకలివ్వటము ఆనవాయితీ. ఈరోజు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అన్ని పాత యజ్ఞోపవీతాన్ని విస్మరించి కొత్తదాన్ని ధరిస్తూ ఉంటారు. అందుచేత కూడా పూర్ణిమ ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రచించేందుకు హస్వగ్రీయము పురాణాలు చెబుతూ ఉంటారు. హస్వగ్రీయుడు జన్మించిన రోజున కనుక హస్వ జయంతి అని కూడా అంటారు. శ్రీకృష్ణ పరమాత్మని జన్మించిన శుభదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణుడు పెరుగు, వెన్నెలను సమర్పించటం, అనంతరం ముట్టి కొట్టడం అనేవి ఆచారంగా వస్తూ ఉంటాయి. శుక్లపక్ష ఏకాదశి, కామిక ఏకాదశి అను బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి ఈ రోజున నవనీతముగా ఉన్న వెన్నదాతలు దానము చేయవలనని, ఈతి బాధలు పోతాయని, కోరికలు కూడా నెరవేరుతాయని శాస్త్ర ప్రకారం మన అందరికీ తెలిసినదే. అమావాస్య, పోలాల అమావాస్య.
పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటూ ఉంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్ళు దీన్ని చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. దీన్ని ఆచరించటం వల్ల పిల్లలు అకాల మృత్యు హరణ భయాల నుంచి తొలగి మరణ భయం లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారని శాస్త్రాలు వివరించాయి. దీనివలన మనం శ్రావణ మాసంలో స్త్రీలు అనేక సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ధన కనక వస్తు వాహనాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. ఇది సామాజిక పరంగా కానీ ఆధునిక పరంగా కానీ భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేశమంతటా కూడా ఈ శ్రావణ మాసాన్ని ఒక పర్వదినంగా గుర్తిస్తూ సుఖ సంతోషాలతో ఆనందంతో అందరూ చేసుకునే పండుగ. దీనిని మనం ఆధ్యాత్మికంగా మనం అందరూ ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్వేజన సుఖినో భవంతు. నారాయణుడితడో నరులాలా, నారాయణుడితడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీనే నారాయణుడితడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీనే నారాయణుడితడు నరులాలా. తలచిన చోటను తానే ఉన్నాడు, తలచిన చోటను తానే ఉన్నాడు, వలనను వారికై వశమెప్పుడు, తలచిన చోటను తానే ఉన్నాడు, వలనను వారికై వశమెప్పుడు, కొలచెను మూడడుగుల జగమెల్లాను, కొలచెను మూడడుగుల జగమెల్లాను, కొలిచిన వారిని చేకొనకుండునా నారాయణుడితడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీనే నారాయణుడితడు నరులాలా. ఎక్కడ పిలిచినా ఏమీ అని పలికి, ఎక్కడ పిలిచినా ఏమీ అని పలికి, మొక్కిన మన్నించు మునుముగాను, రక్కసుల ననచి రక్షించు జగములా, రక్కసుల ననచి రక్షించు జగములా, దిక్కని నమ్మిన తిరముగా నేలడ నారాయణుడితడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీనే నారాయణుడితడు నరులాలా.
శ్రావణ మాసోత్సవానికి స్వాగతం. మాకు ఈ అవకాశం కల్పించిన తుర్లపాటి నాగభూషణం గారికి కృతజ్ఞతలు, నమస్కారాలు. ముందుగా నేను పాడబోయే పాట దేశభక్తి గీతం. छोड़ो कल की बातें, कल की बात पुराने, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. आज पुरानी जंजीरों को तोड़ चुके हैं, क्या देखे उस मंजिल को जो जोड़ चुके हैं. चांद की दर पर जा पहुँचा है आज जमाना, नए जगत के हम भी नाता छोड़ चुके हैं. नया खून है, नई उमंगे, अब है नई जवानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. छोड़ो कल की बातें, कल की बात पुराने, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. हमको कितने ताजमहल है और बनाने, कितने हैं अजंता हमको और सजाने. अभी पलटना रुक कितना दरियाओं का, कितने पर्वत राहों से आज हटाने. नया खून है, नई उमंगे, अब है नई जवानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. आओ मेहनत को अपना ईमान बनाए, अपने हाथों से अपना भगवान बनाए. राम की इस धरती को, गौतम की भूमि को, सपनों से भी प्यारा हिंदुस्तान बनाए. नया खून है, नई उमंगे, अब है नई जवानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. छोड़ो कल की बातें, कल की बात पुराने, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. हर जर्राहे मोती आँख उठा कर देखो, मिट्टी में सोना है हाथ बढ़ा कर देखो. सोने की ये गंगा है, चांदी की जमुना, चाहो तो पत्थर पे धान उगा कर देखो. नया खून है, नई उमंगे, अब है नई जवानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. छोड़ो कल की बातें, कल की बात पुराने, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी.